ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ దివ్యాంగ అభ్యర్థులకు కూడా వయసు మినహాయింపు ఇస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన గతంలో 14 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం కావచ్చు, దాదాపుగా ఆయన పరిపాలనలో 1,96,619 డిఎస్సి పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆమోదించిన పరిస్థితులు ప్రజలు గుర్తు చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలే, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలే. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు భర్తీ కాబోతూ ఉంటాయి. అదేవిధంగా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ఈ దేశంలో ప్రతిపక్షాలు ఒకసారి చూడాలి. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న పెన్షన్ విధానం కానీ పెన్షన్లు అమలు చేస్తున్న విలువ కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయడం కానీ. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు శ్రీశక్తి పేరిట ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కుతా ఉంది ప్రతిపక్షాలు. ఆ బస్సులో ఇవ్వలే, ఈ బస్సులో ఇవ్వలే. అయ్యా మీరున్నప్పుడు ఏ బస్సులో ఇవ్వలే? మరి మహిళలు ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఒకటేసారి 9,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల్లో చెప్పినామో ప్రతి హామీని నెరవేరుస్తూనే ఉన్నాం. అయినా ప్రతిపక్షాలు విషయం కక్కుతానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వాయర్లలో నీళ్ళు వచ్చేది కూడా సంతోషంగా లేవు. ఈరోజు నందికొట్కూరు దగ్గర కృష్ణా జలాలు ఎక్కడ, కుప్పం ఎక్కడ? 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి కుప్పంకి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకుపోయిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ₹1 ఖర్చు పెట్టారా? ఒక ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోయారా? ఒక కాలువను పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం ప్రభుత్వం మీద బురద చల్లడం, విమర్శించడం, ఫేక్ ప్రచారాలు చేయడం, రకరకాలుగా ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్నాం. ఎక్కడా కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వీళ్ళు పోషించడంలే. ఏదో అబద్ధాలు నింపాల, ప్రజల్లో దుష్ప్రచారం చేయాలా, ఫేక్ ప్రచారాలు చేయాలా, ప్రజలను నమ్మించాలా, మళ్ళీ మేము అధికారంలోకి రావాలా, మళ్ళా అవినీతి చేయాలా, దోచుకు తినాలా అని ఒకటే ఆలోచనతోనే ఈ ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేడు. 24 గంటలు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినాడు. తెలుగు రాష్ట్రాల్లో లేడు. వాళ్ళ నాయకులు ఎక్కడ కనిపించడంలే. కానీ పత్రికల్లో మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రజలు తిప్పి కొడతారు. 11 సీట్లు కాదు కదా, రాబోయే ఎన్నికల్లో మీకు 1 సీటు కూడా రాదు. మీ పార్టీ మనుగడ కూడా ఉండదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పును ఎత్తి చూపి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే దాన్ని ఎత్తి చూపి మీరు మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఫేక్ ప్రచారాలతో అమరావతి మునిగిపోతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయినాయి. రాయలసీమలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సంతృప్తిగా వర్షాలు పడినాయి. వరుణదేవుడు కరుణిస్తున్నాడు. రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చినాం. పిల్లలకు చదువుకునేదానికి డబ్బులు ఇచ్చినాం.
పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది, మొదలైంది. రేపు 2వ తేదీ నారా లోకేష్ గారి పర్యటన ఉంది, కొప్పర్తికి వస్తున్నాడు, ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు రాకుండా కూడా ఈ ఫేక్ ప్రచారాలు చేసి, దుష్ప్రచారాలు చేసి ఒక విషయం కప్పుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు. మీ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీ ఫేక్ ప్రచారాల వల్ల, మీ సోషల్ మీడియా దుష్ప్రచారం వల్ల పెట్టుబడిదారులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది మీ వల్ల. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాం. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. ఇంకో విషయం, రేపు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాం. కడపలో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడతాం. ఎక్కడ ప్రజలు పెట్టుకునే విగ్రహాలకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగజేయద్దండి. మైకులు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా ప్రజల ఆనందానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వం విగ్రహాలకు ఉచితంగా కరెంట్ సప్లై కూడా చేస్తూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. డీజల్ పెట్టుకున్నారని, ఇంకోటి పెట్టుకున్నారని హరాస్మెంట్ చేయొద్దని చెప్పి ప్రజలు కోరుతూ ఉంటా. ప్రజలు ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలి. 5 రోజులు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు, 10 రోజులు చేసుకోవచ్చు. ఏ కార్యక్రమం జరిగినా, ఐదో ముస్లిం పండుగలు కావచ్చు, క్రిస్టియన్ పండుగలు కావచ్చు, హిందూ పండుగలు కావచ్చు, పోలీసులు సహకరించాలా. పోలీసులు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయద్దండి. పర్మిషన్లు కావాలా? పేపర్లో చూసాం ఈరోజు ఎక్కడో డీజల్